హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 49వ భాగాన్ని వినేద్దాం. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే డోర్లో నుంచి ఇంట్లోకి ఒకరు వస్తారు. అతన్ని చూసి అందరూ షాక్ అవుతారు. లేచి నిలబడి చూస్తుంటారు. అతని కోపంతో, బాధతో, ప్రేమగా చూస్తుంటాడు. వచ్చిన వాళ్ళు ఎవరో మురళికి అర్థం కాదు. సీత దుఃఖం ఆపుకోలేక అక్కడే ఏడుస్తూ నిలబడుతుంది. కౌశిక్ అతనికి ఎదురుగా వెళ్ళి, అంకుల్ ఎలా ఉన్నారు, ఎప్పుడొచ్చారు అని అడుగుతాడు. రమేష్ అజయ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హాక్ చేసుకుని, థ్యాంక్స్ రాజయ్, నా బంగారాన్ని నాకు చూపించావురా, నువ్వు ఏది అడిగినా ఇస్తాను ఆనందంతో చెప్తాడు రమేష్. అదేంటి మామయ్య అలా అంటావు? మామయ్య మర్చిపోకు, ఏది అడిగినా ఇస్తానన్నావు, ఈ మాట మీదనే నిలబడు అని నవ్వుతాడు అజయ్. అంతేరా, నా సీత నా దగ్గరికి తీసుకొచ్చావు, ఆఖరికి నా ప్రాణాలైనా ఇస్తానురా. ఎన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకున్నావు కదా. మామయ్య మీరు అలా మాట్లాడద్దు, మీ ప్రాణం ఎవరో తెలుసు, అది నాకు ఇవ్వు చాలు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. రెండు కుటుంబాలకి మనసెరిగిన మనసున్నోడివిరా, ఎవ్వరికి ఏమీ కాని ఎంతటి సమస్యనైనా అవలీలగా ఛేదిస్తావురా. మావయ్య మీకు సీతను చూపిస్తానన్నాను, చూపించాను. ఏడుస్తున్న సీత దగ్గరికి రమేష్ వెళ్ళి సీత అని పిలుస్తాడు. తండ్రి పిలుపు విని సీత వాళ్ళ నాన్నని గట్టిగా హాక్ చేసుకుని తనివి తీరా ఏడుస్తుంది. రమేష్ కూడా కూతురి దగ్గరకు తీసుకుని ఏడుస్తాడు. ఎందుకురా ఇంత దూరం వచ్చావు, ఒక్క మాట నాతో చెప్తే నేను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడిని, ఇలా వదిలేస్తానా? సీత ఏం మాట్లాడకుండా తండ్రి గుండెల్లో ఒదిగి అజయ్నే చూస్తుంది. అజయ్ సీతని చూసి కన్ను కొడతాడు. అజయ్ని కోపంగా చూసి తల పక్కకు తిప్పుకుంటుంది. రమేష్ సీతని పక్కన కూర్చోబెట్టుకుని, ఇంకా దూరం చాలు, ఇంటికి వెళ్దాం, రెడీ అవ్వు అంటాడు. నేను రాను నాన్న, నాకు ఇక్కడే బాగుంది, మీరు వెళ్ళండి, మీకు కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళండి. నాకు మీకంటే కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరురా. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు? వాళ్ళని కావాల్సిన వాళ్ళే కదా. అజయ్ని చూసి నవ్వుతూ, అవును, చాలా కావాల్సినవాడు. మరి ఇంకేంటి నాన్న, అతనితోటే ఉండండి, నేను ఇలాగే ఉంటాను. ఇంతలో వల్లి అక్కడికి వస్తుంది. వాళ్ళ నాన్నను చూసి ఆనందంతో నాన్న అంటూ దగ్గరికి రావాలనుకుంటుంది. రమేష్ కోపంతో నిలబడి, అజయ్ ఏదో నువ్వు సీతని ఇక్కడే ఉందని చెప్తే వచ్చాను, అంతేగాని లేని బంధాలు నాకు అవసరం లేదు. నువ్వు క్షమించి నీ భారీగా తీసుకొచ్చుకున్నా నాకు అవసరం లేదు. నా బిడ్డ ఎప్పుడో చచ్చిపోయింది, నేను సీతను తీసుకుని వెళ్తాను అంటాడు. వల్లికి కోపం వచ్చి, అలాగే వెళ్ళండి, అది మళ్ళీ నా జీవితంలోకి రావద్దు. రమేష్ వల్లిని కోపంగా చూసి, సీత నడు అని సీత చేయి పట్టుకుని ఫ్లాట్లో నుంచి బయటికి వెళ్తాడు. సీత వాళ్ళ నాన్నని తీసుకుని తన ఫ్లాట్లోకి వెళ్తుంది. సీత వాళ్ళ నాన్నని తీసుకెళ్ళాక స్మిత రాగిణిని పరిచయం చేస్తుంది. రమేష్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టి, నా సీతని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, చల్లగా ఉండాలి తల్లి అని దీవిస్తాడు. అయ్యో అంకుల్, మీరు అలా అనకూడదు, తను మాతో పాటే ఉంది. అదేనమ్మా, మీరు జాగ్రత్తగా చూసుకుంటేనే కదా ఇంత ఆనందంగా ఆరోగ్యంగా ఉంది. సీత వాళ్ళ నాన్నని ఫ్రెష్ అవ్వమంటుంది. వద్దమ్మా, నువ్వు రెడీ అవ్వు, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అలా అంటే ఎలా నాన్న, ఇంత సడన్గా రమ్మంటే ఎలా? నేను జాబ్ చేస్తున్నాను కదా. నీకోసం మీ అమ్మ ఎలా ఎదురు చూస్తుందో తెలుసా? పెళ్ళి అన్న దగ్గర నుంచి ఎన్ని సమస్యలు వచ్చాయి, మాకు బ్రతకాలని లేదు, అయినా నువ్వు ఎక్కడన్నా తప్పకుండా మా కోసం వస్తావని ఇన్ని రోజులు ఆగాను, ఆస్తిగా బ్రతికాం. నాన్న అసలు ఇక్కడ నేను ఉన్నట్టు ఎలా తెలుసు మీకు? రమేష్ సీతను చూసి నవ్వుతూ, నువ్వు వెళ్ళిపోయాక నీ మీద నేను ఆశలే వదిలేశాను, నీకేమైనా జరిగిందేమో అని, కానీ అజయ్ మాత్రం ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావో నీ గురించి పోరాడుతూనే ఉన్నాడు అజయ్. మీ అక్కని ఇంట్లో పెట్టుకున్నా ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. మావయ్య మీరు బాధపడకండి, సీతని ఎక్కడున్నా నేను వెతికి మీకు అప్పగిస్తాను, ఇది నా మాటగా చెప్తున్నానని నాకెంతో ధైర్యం ఇచ్చి వెళ్ళాడమ్మా. స్మిత రాగిని అజయ్లో మంచితనాన్ని చూసి ఆనందపడతారు. అవును అంకుల్, అజయ్ చాలా మంచివాడు, మీకు అల్లుడుగా దొరకడం ఇంకా అదృష్టం. నా మేనల్లుడమ్మా వాడు, నా అక్క కొడుకు, మా రెండు కుటుంబాలకి మగదిక్కు అతనే, ఎంత మంచివాడో తెలుసా అన్నట్టుగానే సీతను నాకు అప్పచెప్పాడు. సీత వాళ్ళ నాన్న అజయ్ గురించి కళ్ళల్లో వెలుగుతుంటే సీతకి ఆనందంగా అనిపిస్తుంది. బావ మంచితనాన్ని గుర్తించినందుకు. సీత వెళ్ళి రెడీ అవ్వు, మీ అమ్మ కోసం ఎదురు చూస్తుంది నీకోసం. రాగిని సీత దగ్గరకు వచ్చి, వెళ్ళు సీత, ఇన్ని రోజులు అమ్మా నాన్నకి దూరంగా ఉన్న పాపం మీ అమ్మ ఎంతలా బాధపడుతుందో ఏమో, నేను ఆఫీస్లో చెప్తానులే, ఇంట్లో నుంచి వర్క్ చేయొచ్చు. సీత కూడా సరే అని తన గదిలోకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని రమేష్తో వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ రమేష్ స్మితని రాగిని చూసి, నేను ఫోన్ చేసినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి, మీరు వచ్చి 10 రోజులు ఉండాల్సింది అంటాడు. ఇద్దరు హ్యాపీగా, మీరు ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తాం అంకుల్, తప్పకుండా వస్తాం. రమేష్ సీతని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ అజయ్ ఫ్లాట్లో అజయ్ వల్లిని చూసి, నేను 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు రావాలనుకుంటే లగేజ్ ప్యాక్ చేసుకో అంటాడు. రావాలనుకుంటే ఏంటి అజయ్, నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్తున్నాను. రావాలనుకుంటే వచ్చి,
లేకుంటే నీ మాజీ ప్రియుడితో రావాలన్నా అతడితో ఉండాలన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అజయ్, ఇంకోసారి చెప్తున్నాను, అజిత్తో నన్ను కలపకు. నేను అతనికి ఎప్పుడో దూరంగా ఉన్నాను. అజయ్ గట్టిగా నవ్వుతూ, దూరంగా ఉన్నావా? ఏ రోజు నుంచి దూరంగా ఉన్నావు? మన ఇద్దరి మధ్యలో గొడవ ప్రతి ఒక్కటి అజిత్కి చెప్తున్నావు. అజిత్ బెంగళూరుకి రావడం కారణం నువ్వే. కావాలని సీతకి క్లోజ్ అవుతున్నాడు. కమల్గా సీతని ఎప్పుడు తీసుకెళ్తానో చూస్తున్నాడు అంటూ చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు అజయ్ బయటికి. అజయ్ వెళ్ళడం స్మిత ఫ్లాట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. స్మిత అజయ్ని చూసి, ఎందుకు అజయ్ అంత కోపంగా ఉన్నావు? ఏం లేదు స్మిత, ఎంత దగ్గర కావాలనుకున్నా దూరం అవుతున్నారు. చాలా డిస్టర్బ్గా ఉన్నాను. కాసేపు ఇక్కడ రిలాక్స్గా కూర్చుంటాను స్మిత. అజయ్ అలా మాట్లాడుతుంటే స్మితకి దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు అజయ్ అలా అడుగుతావు? ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. థ్యాంక్స్ స్మిత, నేను కాసేపు రిలాక్స్ అయ్యాక నీతో పర్సనల్గా మాట్లాడతాను. సరే అని చెప్పి స్మిత తన గదిలోకి వెళ్ళిపోతుంది. అజయ్ సోఫాలో కాసేపు పడుకుంటాడు. కౌశిక్ మురళి గదిలో నుంచి వచ్చి చూసేసరికి అజయ్ ఎక్కడా కనపడ్డు. వల్లి మాత్రం హాల్లో కూర్చొని ఉంటుంది. కౌశిక్ వల్లిని చూడకుండా మురళితో బయటకు వచ్చేస్తాడు. కౌశిక్ స్మిత ఫ్లాట్లోకి వచ్చి గీతకి కాల్ చేస్తాడు. గీత కాల్ లిఫ్ట్ చేస్తుంది. కౌశిక్ వెంటనే స్మిత ఫ్లాట్లోకి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కౌశిక్ మురళి వచ్చేసరికి అజయ్ పడుకొని ఉంటాడు సోఫాలో. స్మితను చూసి అడుగుతాడు కౌశిక్, వాడేంటి ఇక్కడ పడుకున్నాడు? చాలా టెన్షన్లో ఉన్నాడు. సీత వెళ్ళిపోయింది కదా, బాధపడుతున్నట్టున్నాడు, లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఏంటో స్మిత, వీడికి అన్ని ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే వల్లి వీడి లైఫ్లోకి ఎంటర్ అయిందో చాలా ఎంజాయ్ఫుల్గా ఉన్న లైఫ్ మొత్తం ఈ 3 ఏళ్లలో తలకిందలైపోయింది. వాళ్ళలా మాట్లాడుతుంటే అజయ్కి మెలకువచ్చి లేచి కూర్చుంటాడు. అక్కడ కౌశిక్ని మురళిని చూసి, మీరేంటి ఇక్కడికి వచ్చారు? అదేంటి అలా అంటావు? మేము ఎలా ఉంటాం? ఫ్లాట్లో వల్లి ఒకతే ఉంటే, అందుకే ఇక్కడికి వచ్చాం. మీరుంటే ప్రాబ్లం ఏమీ ఉండదురా, తను ఒకతే ఉంటేనే ప్రాబ్లం. ఏదైనా చేసుకుని నన్ను ఎలా ఇరికించాలని చూస్తుంది. ఎప్పుడు తన టైం నడవదు అజయ్, ఇప్పటి నుంచి నీ టైం అంటుంది స్మిత. సరే మీరందరూ కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి అంటాడు అజయ్. అందరిలో అజయ్ ఏం మాట్లాడతారా అని చూస్తున్నారు. మురళిని చూసి, మురళి, నేను చూసిన అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. తప్పకుండా, నువ్వు ఇష్టపడ్డావంటే ఆ అమ్మాయి చాలా పర్ఫెక్ట్ అని అర్థం. వెంటనే అమ్మ నాన్న తీసుకొచ్చి నేను సెటిల్ చేసుకుంటాను అంటాడు. అజయ్ సోఫాల నుంచి లేచి స్మిత దగ్గరికి వచ్చి తన చేయి పట్టి పైకి లేపి తన భుజం మీద చేయి వేసి, తను స్మిత చాలా మంచి అమ్మాయి, నాకు ఎంత దగ్గర అయిందంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ అని మురళికి ఎదురుగా నిలబెడతాడు. మురళి షాక్ అవుతాడు. అజయ్, ఎందుకు షాక్ అవుతున్నావు? నీకు నేను అనుకున్నది స్మితనే. ఎంత డబ్బున్నా అమెరికాలో పుట్టి పెరిగినా మన ఇండియాలో చదువుకోవాలని ఇక్కడికి వచ్చి నాతో స్నేహం చేసి కొంచెం కూడా గర్వం లేకుండా మనలో కలిసిపోయినట్టుగా ఉంటుంది. నీకు అంతకంటే ఒక అమ్మాయి దొరుకుతుందా చెప్పు? ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి. మురళి షాక్ అయ్యి, అమ్మో నాకొద్దు అంటాడు సడన్గా. మురళి అలా అనేసరికి స్మిత లాగి పెట్టి కొడుతుంది. అక్కడున్న వాళ్ళంతా షాక్. అజయ్ షాక్ అయ్యి, ఏంటి అలా కొట్టేశావు? మురళి ఎంత మంచివాడో తెలుసా? అజయ్, నువ్వు చూపించావని నేనేదో సైలెంట్గా వింటుంటే నన్నే రిజెక్ట్ చేస్తాడా? మురళి చెంపని పట్టుకొని, ఇలా కొడతామని తెలిసే నిన్ను వద్దన్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటే నీతో ఇలాగే తన్నులు తినాలి. అప్పుడే లోపలికి వస్తున్న గీత నవ్వుతూ, కరెక్ట్గా చెప్పావు మురళి, స్మితను చేసుకుంటే మాత్రం నీకు రోజు తన్నులే. స్మిత గీతను కోపంగా చూస్తూ, ఊరికే ఎవరైనా కొడతారా? ఇలా సంబంధం లేని మాటలు మాట్లాడితేనే కొడతారు. కావాలంటే అజయ్ నడువు, నిన్నడే ఎప్పుడైనా కొట్టానా నేను? అజయ్ నవ్వుతూ మురళిని చూసి, అలా ఏం కొట్టదురా, పెళ్ళయ్యాక చూడు నువ్వంటే ఎంత ప్రేమగా ఉంటుందో. అజయ్, ఒకసారి ఆలోచించు. వెళ్ళి తన చేతిలో నా జీవితాన్ని పెడుతున్నావా? మళ్ళీ అలాగే అంటావు? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అని మురళి పీక పట్టుకుంది. మురళి గట్టిగా అరుస్తాడు. కౌశిక్ అజయ్ నవ్వుతూ స్మితని మురళి నుంచి దూరం చేసి, ఇలా కొడితే వాడు పారిపోతాడు స్మిత. నీకు ఎక్కడి నుంచి తీసుకురాని అబ్బాయిని, ఇంతకంటే అబ్బాయి దొరుకుతాడో చెప్పు? అబ్బో, ఈయనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా? అవును, నాకంటే ఎక్కువ క్వాలిటీస్ వాడిలో ఉన్నాయి తెలుసా. అందుకే వాడిని రూమ్మేట్గా చేసుకున్నాను. నేను ఒప్పుకోను, నీకంటే ఎక్కువ క్వాలిటీస్ తనలో ఏం లేవు. మురళి స్మితని ఉరిమి చూస్తున్నట్టుగా చూస్తూ, నీకు నేను ఇలా కనపడుతున్నానా? అజయ్ కంటే ఎక్కువ క్వాలిటీస్ నీలో ఉన్నాయా మరి? ఎవరికి వాళ్ళే గొప్ప, ఎవరి వాళ్ళకే విలువలు ఉంటాయి. నాకు తగ్గట్టు నేనున్నాను, అజయ్కి తగ్గట్టు అజయ్లో ఉన్నాయి. ఇద్దరు ఒకలా ఉండడం చాలా కష్టం. మనిషి అన్నాక ఎవరికైనా మైనస్ అన్నది ఉంటూనే ఉంటుంది. చూసావా ఎంత కరెక్ట్గా మాట్లాడాడో? స్మిత, నీకు మురళి మంచి భర్తగా ఉంటాడు. ఇంకెందుకన్నయ్య ఆలస్యం? వెంటనే మురళి వాళ్ళ మదర్తో మాట్లాడి స్మిత మమ్మీ డాడీని కూడా ఇండియాకు పిలిపించేయడమే అంటుంది గీత. ముందు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు అభిప్రాయాలు తెలుసుకున్నాక అప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం అంటాడు కౌశిక్. అజయ్ స్మితను చూసి, ఏమంటావు? ఆలోచించుకొని చెప్పు. మురళితో పర్సనల్గా మాట్లాడతావా?
స్మిత సిగ్గుపడుతూ, మాట్లాడటానికి ఏం లేదు అజయ్, నీకు నచ్చాడు కదా, నాకు నచ్చినట్టే. మురళి కోపంగా స్మితను చూస్తూ, అజయ్కి నచ్చితే నీకు నచ్చినట్టేనా? అలా కుదరదు, నీకు నేను నచ్చాలి, నేను నీతో మాట్లాడాలి. స్మిత గుర్రుగా మురళిని చూస్తూ, మాట్లాడుకోవడానికి ఏముందా? ఎన్ని మాటలుంటాయి? ఎన్నిసార్లు కాఫీ తాగాలి? నేను చాలా స్ట్రాంగ్గా తాగాలి. ఎన్ని మెమరీస్ ఉంటాయో తెలుసా? కాఫీ అనగానే స్మిత కళ్ళు తేలేసి నోటి మీద చేయి వేసుకుని అలాగే చూస్తుంది. అజయ్కి పిచ్చగా నవ్వు వచ్చేస్తుంది. అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. స్మితకి కోపం వచ్చి మురళిని కొట్టడానికి వెళ్తుంది. మురళి తప్పించుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు అల్లరి చేస్తుంటే అజయ్కి హ్యాపీగా అనిపిస్తుంది. అజయ్ స్మితను చూస్తూ, నువ్వు మురళిని కొడితే ఊరుకోను, నేను మీ మమ్మీ నాన్నతో మాట్లాడాలి, నాకు నెంబర్ ఇవ్వు అంటాడు. స్మిత, ఇప్పుడే వద్దులే అజయ్, ముందు నువ్వు సీత కలవాలి, అప్పుడు అమ్మ నాన్ని ఇండియాకి పిలుస్తానులే. కొంచెం టైం పడుతుంది స్మిత, నువ్వు ఈలోపు పిలువు, అన్నీ మాట్లాడుకోవచ్చు కదా, మురళి పేరెంట్స్తో కూడా. అజయ్, వాళ్ళు వచ్చారంటే 15 డేస్లోనే పెళ్లి చేసేస్తారు, నాకు ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగుతావు? నా వల్ల కాదు వెయిట్ చేయడం. నేనైతే పేరెంట్స్తో మాట్లాడాక మాత్రం 1 మంత్ కంటే ఎక్కువ వెయిట్ చేయలేను అంటాడు మురళి. చూసావా అజయ్, నేను ఒప్పుకున్నానని ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. 1 మంత్ కంటే ఎక్కువ వెయిట్ చేయడం అంట. మురళి కోపంగా స్మిత చేపట్టి మెల్లిపెడుతూ, ఇంకెవరినైనా చూస్తావా? ఇదేమైనా వస్తువు అనుకుంటున్నావా మార్చుకోవడానికి? నన్ను మనసులో అనుకుని వేరే వాళ్ళని ఎలా చూస్తావు? కౌశిక్ నవ్వుతూ, అబ్బో కాలుతుంది మురళికి అని నవ్వుతాడు. అందరూ సరదాగా కాసేపు గడుపుతారు. నేను 2 డేస్లో వెళ్ళిపోతున్నానని చెప్తాడు అజయ్. ఎందుకు అజయ్ అని అడుగుతుంది స్మిత. అనన్య పెళ్లి కుదిరింది, కొంచెం సెట్ చేయాలి, పెళ్లి డేట్ గురించి మాట్లాడాలి. అవునా, కంగ్రాచులేషన్స్. ఎవరు అబ్బాయి? ఇంకెవరు? వంశీయే, మన ఆఫీసే కదా, హైదరాబాద్ బ్రాంచ్. అనన్య వంశీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, అందుకే పెళ్లి చేద్దామని వెళ్ళిపోతున్నాను. కౌశిక్, నువ్వు ఎప్పుడొస్తావు? అందుకే పిలిచాను రా గీతని. గీత, ఈరోజు వెళ్ళిపో, నేను 10 డేస్లో అక్కడికి వస్తాను, అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. వావ్ సూపర్, 3 పెళ్ళిళ్ళు ఒకేసారి అంటుంది రాగిణి. మర్చిపోయాను రాగిణి కూడా ఎవరైనా సెట్ చేస్తే బాగుండు అంటాడు మురళి. అందరూ రాగిణి వైపు చూస్తారు. రాగిణి మాత్రం తల వంచుకొని సైలెంట్గా ఉంటుంది. అజయ్ రాగిణిని పిలిచి, చెప్పు, ఎవరో, వెళ్ళి మాట్లాడతాను అంటాడు. గీత షాక్ అయ్యి, ఏంటి అజయ్, తన మనసులో ఎవరో ఉన్నారని ఎలా తెలుసుకున్నావు? సైలెంట్గా కూర్చుందంటే ఎవరో ఉన్నట్టే కదా. ఎవరూ లేకుంటే కొంచెం సిగ్గుపడేది, అక్కడ ఎవరో ఒప్పుకున్నట్టుంటుంది, అందుకే సైలెంట్లో ఉంది. గీత స్మిత ఇద్దరు పక్కకెళ్ళి కూర్చొని, చెప్పబ్బా, నీ మనసులో ఎవరున్నారు? రాగిణి నవ్వుతూ, చెప్పినా ఏం ప్రయోజనం లేదు, నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, నేను సైలెంట్ అయిపోయాను, ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదు. వెంటనే అజయ్ కూడా, సరే ఆ టాపిక్ వద్దు, పోనీ ఎవరైనా అబ్బాయిని చూస్తే పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్ అజయ్ గారు, నాకు పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, నేను ఇలా కొన్ని రోజులు జాబ్ చేస్తూ ఉంటా, హ్యాపీగానే ఉంటాను. సరే, నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు నువ్వు అలాంటి విషయాలు ఏం ఆలోచించుకో, ఎప్పుడు ఉండే విధంగా నార్మల్గా హ్యాపీగా ఉండు అని అజయ్ ఇంకా నేను వెళ్తానని చెప్పి ఫ్లాట్కి వెళ్తాడు. అజయ్ ఫ్లాట్లోకి వెళ్ళేసరికి వల్లి కడుపు పట్టుకొని నొప్పితో బాధపడుతూ అలాగే కూర్చునింది. అజయ్ చూసి చూడనట్టు తన గదిలోకి వెళ్ళాడు. ఒక్కసారిగా వల్లి గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇంట్లోకి కౌశిక్, మురళి వస్తారు. వల్లి అరుస్తుంటే మురళి వల్లి దగ్గరికి వెళ్ళి, ఏమైంది వల్లి అంటాడు. ప్లీజ్ మురళి, నా కడుపులో నొప్పిగా ఉంది, అజయ్ని పిలవ్వా? మురళి గదిలోకి వెళ్ళి అజయ్ని పిలుస్తాడు. అజయ్ నార్మల్గా వచ్చి వల్లిని చూస్తూ, ఏమైంది అడుగుతాడు. వల్లి అజయ్ చేతులు పట్టుకుని, ప్లీజ్ అజయ్, కడుపులో నొప్పి వస్తుంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవా? వెంటనే అప్పటికే కౌశిక్ కార్ బుక్ చేస్తాడు. వల్లిని 2 చేతులతో ఎత్తుకొని లిఫ్ట్లోకి వెళ్ళి కారులో హాస్పిటల్ తీసుకెళ్తారు. వెనకడి కౌశిక్, మురళి కూడా వెళ్తారు. స్మితకి, గీతకి మెసేజ్ చేస్తారు. హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. వల్లిని డాక్టర్ చూసి, అజయ్ని కోప్పడుతుంది, భార్యని ఇంత అశ్రద్ధ చేస్తావా? తను 1 వీక్ నుంచి మెడిసిన్స్ వేసుకోవట్లేదు, తను చాలా డిప్రెషన్లో ఉంది, ఇంకొంచెం లేట్ అయి ఉంటే అబార్షన్ అయి ఉండేది అని చెప్పి మెడిసిన్స్ రాసిస్తుంది. అజయ్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చి, మెడిసిన్స్ వేసుకోకుండా ఎందుకున్నావు అంటాడు. నీకు అక్కర్లేదన్నావు కదా బిడ్డని, అందుకే వద్దు అనుకున్నాను, నువ్వు నాతో ఉండే వరకు నేను ఇలానే ఉంటాను. అజయ్ కోపంగా, నాతో ఉండడానికి నీ బిడ్డని చంపడానికి ఏమైనా సంబంధం ఉందా? అవును, నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. చిచి, కన్న బిడ్డని చంపుకోవడానికి కూడా వెనకాడు అని కోపంగా వెళ్తాడు. ఆ రోజంతా వల్లిని అబ్జర్వేషన్లో ఉంచుతారు. వెంటనే అజయ్ ఫ్లైట్ బుక్ చేస్తాడు. వల్లిని ఫ్లాట్లోకి తీసుకెళ్లి తన లగేజ్ కూడా సర్దుకొని వల్లిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు అజయ్. కౌశిక్, మురళి ఫ్లాట్లోనే ఉంటారు. వాళ్ళ దగ్గరికి గీత, స్మిత, రాగిణి వస్తూ ఉంటారు. ఏంటి కౌశిక్, వల్లి ఎంతకైనా తెగిస్తుంది, అజయ్ని ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది, తనకి ఏదైనా అబార్షన్ అయింటే అజయ్ వాళ్ళని అంటుంది, అజయ్ కోసమే చేస్తుంది, అందుకే కదా వాడు ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు ఇన్ని రోజులు. కానీ ఎన్ని రోజులను ఓపిక పడతాడు?
అజయ్ వల్లి ఇంటికెళ్ళేసరికి మహా ఎదురొచ్చి చాలా రోజులైందిరా నిన్ను చూసి అంటూ కొడుకుని హక్ చేసుకుంది. వల్లిని చూసి ఎలా ఉంది హెల్త్ అని అడుగుతుంది. వల్లి ఏం మాట్లాడుకున్నది తన గదిలోకి వెళ్తుంది. మనోహర్ అజయ్ వాళ్ళ బామ్మ ఇద్దరు వచ్చి అజయ్ని హక్ చేసుకుని వాళ్ళ బామ్మ ఏడుస్తూ ఎన్ని రోజులురా మాకు దూరంగా ఉంటావు? బామ్మ ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాను, ముందు మనం అనన్య పెళ్లి చేయాలి కదా. వాళ్ళు అలా మాట్లాడుతూ కూర్చుంటారు. అంతలో అక్కడికి ఇద్దరు మనుషులు వస్తారు. వాళ్ళని చూసి మహా షాక్ అవుతుంది. సీత అని గట్టిగా పిలిచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సీతని హక్ చేసుకుంటుంది. సీత కూడా వాళ్ళ అత్తని హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది. సీతను వదిలి రమేష్ దగ్గరికి వెళ్ళి తమ్ముడిని చేయి పట్టుకుని ఇన్ని రోజులు అక్క గుర్తుకొచ్చిందిరా, ఇప్పుడు వస్తావా అని ఏడుస్తుంది. ఇప్పుడు కూడా రాకపోదునక్క, సీత వచ్చింది. అజయ్ సీతని వెతికిచ్చాడు. మీరు సీత కోసం బాధపడుతున్నారని తెలిసి చూపించడానికి తీసుకొచ్చాను. అంటే అజయ్ చూపించాడా? ఇప్పుడు సీతని తీసుకొచ్చి చూపించావు. వాళ్ళకంటే ముందు మనిద్దరి మధ్యన ఏ బంధం లేదా? బాధగా అక్క కళ్ళలోకి చూస్తూ అదేంటక్క అలా అంటావు? బంధం ఉంది కాబట్టే ఇప్పటి వరకు కలుసున్నాం. మనోహర్ దగ్గరకు వచ్చి ఏంటి మహా ఇంటికొచ్చిన మనిషిని ప్రశ్నలు అడుగుతున్నావు? రమేష్ కూర్చో. సీతను చూసి ఎలా ఉన్నావమ్మా అంటాడు. మావయ్య అని దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. మనోహర్ తల నిమురుతూ అన్నీ మంచి జరుగుతాయి, నువ్వు దేనికి భయపడద్దు, నీ మనసుకు ఏదనిపిస్తే అది చెయ్యమ్మా, నిన్నెవరు బలవంత పెట్టరు. సరే అని తలొక్కుతుంది. బామ్మ వచ్చి ఏమే సీత చెప్పకుండా వెళ్ళావు? ఈ ఇంటి కోడలు కదా, చెప్పకుండా అలా వెళ్తావా? బామ్మని కోపంగా చూస్తూ నేను మీ ఇంటి కోడలి కాదు, మీ ఇంటి కోడలు ఇంటి వారసుని కూడా మోస్తుంది అని అజయ్ని చూసి అంటుంది. నాకంతా తెలిసే, కానీ నా అంతటా నేను ఏది చెప్పను అని కోపంగా తన గదిలోకి పోతుంది. అప్పటి వరకు అక్కడే ఉన్న అనన్య సీతను కోపంగా చూసి దగ్గరకు వచ్చి సీతను లాగిపెట్టి కొడుతుంది. అనన్య అలా కొట్టేసరికి సీత ఏడుస్తూ అనన్యని గట్టిగా హక్ చేసుకుని ఇద్దరికొకరు బాధగా ఏడుచుకుంటారు. అనన్య సీతని దూరం జరిపి వెళ్ళే ముందు నేను నీకు గుర్తుకు రాలేదా? ఏది నాకు చెప్పాలి అనిపించలేదా? నాకు ఆ టైంలో ఏమీ తెలియలేదు అనన్య. మరి ఇప్పుడు ఏం చేద్దామని వచ్చావు? అంతా అయిపోయాక ఇప్పుడు నేనేం చేయను, నేను మా ఇంట్లోనే ఉంటాను. నేను అత్తయ్యని మావయ్యని నిన్ను చూడ్డానికే వచ్చాను. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇక వెళ్దామా? అనన్య కోపంగా సీతను లాగిపెట్టి ఏంటి ఎక్కువ చేస్తున్నావు, వెళ్ళడం ఏంటి, ఇప్పుడేగా వచ్చింది అని తన చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్తుంది. మనోహర్ రమేష్ని చూస్తూ అన్నీ కుదుట పడతాయి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం కుదుట పడతాయి బావా, సీత బ్రతకలా అయింది, అది చూస్తే అలా ఉంది, మేము ఎలా బ్రతకాలి? అందరిలో మౌనం. అజయ్లో బాధ ఏమని చెప్పాలి వల్లి గురించి అని చెప్తే మామయ్య తట్టుకోగలడా అని ఎన్నో ప్రశ్నలు అజయ్లో. వల్లి గదిలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని చూసి చూడనట్టే కిచెన్లోకి వెళ్తుంది. మహా వల్లి వెళ్ళిన మౌనంగా ఉంది. కిచెన్లోకి వెళ్ళి ఏం కావాలి వల్లి, నేను చేసి పెడతానంటుంది. నాకు చాలా హెడ్ఏక్గా ఉంది అత్తయ్య, కొంచెం కాఫీ కావాలి. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను కాఫీ తీసుకొస్తాను. వల్లి తన గదిలోకి వెళ్తుంది. మహా కాఫీ చేసి వల్లి గదిలోకి వెళ్ళి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతున్న వల్లి తాగుతూ అత్తయ్య కాఫీ చాలా బాగుంది. సరే అమ్మ, ఏమైనా తింటావో చెప్పు. ఏం తినాలి అనిపించట్లేదు, ఎందుకో అనీజీగా ఉంది. మహా కంగారు పడిపోయి దగ్గరకు వచ్చి ఒంట్లో ఏమైనా నొప్పిగా ఉందా? అలా ఏం లేదు అత్తయ్య, బెంగళూరులో ఉన్నప్పుడు కొంచెం నొప్పిగా అనిపిస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఈ టైంలో నొప్పి రావడం ఏంటి? మెడిసిన్స్ వేసుకోవడం లేదా? వేసుకుంటున్నాను అత్తయ్య, కానీ నాకు భయంగా అనిపిస్తుంది. పిచ్చి పిచ్చి భయాలేం పెట్టుకోకు, జాగ్రత్త. మహా రావడమే అజయ్ని చూస్తూ ఏంట్రా వల్లికి బెంగళూరులో ఉన్నప్పుడు నొప్పి వచ్చిందంట? అజయ్ వాళ్ళ అమ్మను చూస్తూ విసుగ్గా అవునమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మనోహర్ అజయ్ విసుక్కోవడం చూసి ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది. మనోహర్ రమేష్తో మనం కాసేపు బయటకు వెళ్దామా, నాతో వస్తావా అంటాడు. అయ్యో బావా మీరు చెప్తే రానా అని ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. సీత అనన్యతో కాసేపు ఉండి బామ్మ గదిలోకి వెళ్తుంది. బామ్మ కోపంగా పడుకొనుంది. సీత దగ్గరికి వెళ్ళి కాలు నొక్కుతూ అమ్మమ్మ నా మీద కోపమా? కోపంగా చూసి కోపంగా ఉండకుండా ఎలా ఉంటారే, నువ్వు ఈ ఇంటి కోడలివి, అలా ఎలా వెళ్ళిపోతావు? నేను ఈ ఇంటి కోడలైనా మనసులో లేనప్పుడు ఎలా ఉంటాను? అక్క స్థానంలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయాను. అలా చెప్తుంటే అజయ్ అక్కడికి వచ్చి డోర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి సీతనే చూస్తున్నాడు. బామ్మ సీతని చూసి సిగ్గుండాలి నీకు, మొగుడిని అక్కతో ఉండమనడానికి పెళ్లి చేసుకున్నావు, నువ్వు అక్కని ఎలా రాణిస్తావే? ఎలా మాట్లాడుతున్నావు అమ్మమ్మ? మీ మనవడి మనసులో మా అక్కే కదా ఉంది, వాళ్ళిద్దరిది చాలా పవిత్రమైన ప్రేమ, మధ్యలోకి దొరకడం తప్పు. మీరేదో బలవంతంగా పెళ్లి చేశారు, అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇంకోసారి అలా మాట్లాడితే చంపేస్తాను నా మనవడి గురించి అని డోర్ వైపు చూస్తారు. అక్కడ అజయ్ నిలబడి ఉంటాడు. అజయ్ లోపలికి వస్తూ డోర్ వేసి దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు బామ్మ, మనసు చదివే అలవాటే లేదు, కళ్ళల్లో ప్రేమ తెలుసుకునే ఇదే లేదు, ఒకటే మాట వల్లి అక్క తప్ప ఇంకేం లేదు.
అవును రాజయ్, మీకు పెళ్ళి అయినప్పుడే ఇద్దరికి పూజ చేయిస్తుంటే అయిపోయిండేది. మీ అమ్మ సరిగ్గా పట్టించుకోలేదు. ఇలా జరిగిపోయింది మన ఇంట్లో. సీత లేచి నేను వెళ్తానమ్మమ్మ అంది. అజయ్ చేయి పట్టి తన దగ్గరికి లాక్కొని ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఒక్కసారి నా కళ్ళలోకి చూసి మాట్లాడు. ప్రేమ లేదా? ప్రేమ లేనిదే తాళి కట్టానా? ప్రేమ లేనిదే నాతో ఉన్నావా? నేను పిచ్చోన్నయ్యానా? నిన్నే గుర్తుపెట్టుకున్నాను కదా, మర్చిపోయావా? అది ప్రేమతో కాదు, అప్పుడు మనసులో కోపం ఉండే, దాంతో నన్ను గుర్తుపెట్టుకున్నావు. నాదే ప్రేమ అనుకున్నావు. చూసావా బామ్మ అది ఎలా మాట్లాడుతుందో? ప్రేమ కాదంట. ఏంటమ్మమ్మ, మా అక్కతో పెళ్ళయ్యాక ఒక బేబీ వస్తున్నా కూడా నాతో ఏంటి ఆ మాటలు? నీ మనవడికి చెప్పు నాకు దూరంగా ఉండమని. అజయ్ కోపంగా ఏంటి దూరంగా ఉండేది? బామ్మ ఒకసారి కళ్ళు మూసుకో అని మరింత చేయి దగ్గరికి లాక్కుని వాళ్ళ బామ్మ ముందే ముద్దు పెడతాడు. సీత కదలలేకున్నా తన 2 చేతులతో అజయ్ని కిచ్చుతుంది. అయినా అజయ్ సీతను వదలడు. బామ్మ హ్యాపీగా కూర్చొని చూస్తుంది. తన మనవడి మనసులో సీతనే ఉంది. ఎలాగైనా వీళ్ళిద్దరి చేత పూజ చేయాలి అనుకుంటుంది. సీతకి శ్వాస కష్టమవుతుంటే అజయ్ సీతను వదిలేస్తాడు. సీత ఆయాసపడుతూ అజయ్ని కన్నీళ్లతో చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అజయ్ వాళ్ళ బామ్మతో ఆ పూజ ఏంటో చెప్పు బామ్మ, పంతులు గారితో మాట్లాడు. అనన్య పెళ్లికి ముందే పూజ చేయండి. ఎలా రా, వల్లి ఉంది, ఎలా పూజ చేయించాలి మీ ఇద్దరితో? తనుంటే నాకేంటి బామ్మ, సీత నా భార్య, మా ఇద్దరి చేతే చేయించు. వల్లి కడుపుతో ఉంది కదరా, ఎలా చేస్తారా పూజ? అలాంటివి నాకు సంబంధం లేదు, ఆ పూజ ఏంటో చేయించు అని చెప్పి గదిలో నుంచి బయటకు వస్తాడు. అనన్య గదిలోకి వెళ్ళి సీత కూర్చుని ఏడుస్తుంది. తన మనసు ఎవరిని కోరుకుంటుందో తెలుస్తుంది. మళ్ళీ అజయ్ అక్కడికి వచ్చి సీత దగ్గరగా కూర్చుని సీత ముఖాన్ని చేతుల్లో తల పైకెత్తి చెప్పు, నా కళ్ళలోకి చూసి మాట్లాడు, నా మనసులో ఎవరున్నారో చెప్పు. తల పక్కకు తిప్పి అంతా అయిపోయాక ఇప్పుడు అవసరమా? ఫస్ట్ నుంచి మీరు అక్కయ్యనే ఇష్టపడ్డారు, అది వెళ్ళిపోయిందని పెళ్లి చేశారు, అది వచ్చేసింది, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మళ్ళీ నాతో ఎందుకు? నువ్వు అలా మాట్లాడుతున్నావు మరి, అందుకే డీప్ కిస్ ఇస్తున్నాను. బాగుందా మరి? ఇలా పిచ్చిగా మాట్లాడమంటే తల్లిని కూడా చేసేస్తాను. సీత భయంగా అజయ్ కళ్ళలోకి చూస్తుంది. చూసింది చాలు, నేను చెప్పినట్టు వినాలి. ఒక్కొక్కసారి చెప్తున్నాను, నాకు తెలియకుండా ఎవరిని కలవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది. వాళ్ళిద్దరిని చూసి అన్నయ్య నీకు సీతతో ఏం పని అని అడుగుతుంది. అజయ్ అనన్యని దగ్గర తీసుకుని సీతనే నీ వదిన, ఆ మెంటల్ దానికి చెప్పు, నీకు ఇష్టం లేదు కదా వల్లిని వదిన అని పిలవడం, దీన్నే పిలువు వదిన అని. అనన్య వింతగా చూస్తుంది అజయ్ని. తర్వాత అర్థం చేసుకుని నవ్వుతూ నిజంగానే అన్నయ్య సీతను వదిన అనాలా? అదేగా చెప్తుంది. ముందు ముందు నీకంతా తెలుస్తుంది. నాకు అవసరమైనప్పుడు నీ హెల్ప్ కూడా కావాలి. అనన్య గట్టిగా అరిచి హెల్ప్ ఏంటన్నయ్య, ఏదైనా చేస్తాను అని అజయ్ని గట్టిగా హక్ చేసుకుంది. అప్పుడే అక్కడికి వచ్చి 2 చేతులు కట్టుకొని నిలబడుతుంది. తను చూసి అందరూ సైలెంట్ అయిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.